సిఐఐ సదస్సుకు ఒక్కరోజు ముందున ఉన్నటువంటి పరువును పోగొట్టుకున్నారు. ఈ కంపెనీ గురించి లోకేష్ ఏం ట్వీట్ చేశారు, అసలు ఆ కంపెనీ ఫౌండర్ చైర్మన్ 2023లో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో ఏం మాట్లాడారు, లోకేష్ ఎలా అడ్డంగా దొరికిపోయారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా మనం లోకేష్ గారి ట్వీట్ చూద్దాం. లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ చూపించండి సార్. Yes, Lokesh Garu, after 5 years out of AP, it's my proud privilege to announce that ReNew is placing an all-in investment on the entire renewable energy value chain in Andhra Pradesh. ReNew అనే కంపెనీ ఇక్కడ మనకి పెట్టుబడులు పెడుతోందంట. లోకేష్ గారు అద్భుతంగా వారితో మాట్లాడి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేస్తున్నారని, నిన్నటి నుంచి సస్పెన్సు వీళ్ళు తరిమేసిన కంపెనీల మేము తెచ్చేస్తాము అనని రకరకాలుగా పోస్టులు పెట్టారు. ఈ పోస్టు పెట్టిన తర్వాత లోకేష్ గారి పోస్టు కింద వచ్చినటువంటి కామెంట్స్ చూస్తే నిజంగా ఇంతకంటే అవమానాల పాలైన మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంకొకరు ఉన్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2023 మేలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఇదే కంపెనీ పెట్టుబడులపైన ఎంఓయూ చేసుకుంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా మన లోకేష్ గారు మొన్న అదానీ డేటా సెంటర్కి ఎట్ట గూగుల్ అనే పేరు తగిలించి అదానిని దాచిపెట్టి ఒక డ్రామాలు ఆడారో, ఇప్పుడు కూడా అదే డ్రామాలు ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఆయన సైలెంట్గా ఉంటే ఏ బాధ ఉండేది కాదు ఎవరికి. ఆయన ఏం చేశారు, వీళ్ళు తరిమేసిన కంపెనీలు అది ఇది ఏదేదో మాట్లాడుతూ వచ్చారు. అసలు ఆ కంపెనీని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది చాలా క్లియర్గా గత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో తీసుకొచ్చారు. ఆ రోజు ఆ సదస్సులో ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఫౌండర్ చైర్మన్ అండ్ CEO అయినటువంటి సుమంత్ సిన్హా గారు ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. Very happy to announce our investments in the state of many thousands of crores of rupees in green energy and the decarbonization sectors in AP over the next 5 to 7 years. This will eventually end up being our biggest investment in any state in India. The investments will be in the areas of green hydrogen, pumped hydro, renewable energy generating projects, and solar panel manufacturing along with efficient supply chains. We are going to be signing an MOU later today. This MOU is going to be between the AP government and ReNew, and this was made possible in a very short time, mainly due to the visionary guidance of the Honorable Chief Minister, Y. Jagan Mohan Reddy Garuji. Thank you very much, sir. And I must also add that once they got the green signal from the Honorable CM, the offices of the AP government got everything done at very, very high speed. Thank you all for all of your support in making this happen. పాయ లోకేష్ గారి పరువు బాయ. అసలు ఇంకా మీరు నమ్మకపోతే ఆ రోజు ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగినటువంటి రోజున ఈనాడు దినపత్రికలో ఏమొచ్చిందనేది ఒక్కసారి చూపించండి సార్. ఫైనల్గా ఈనాడు దినపత్రికలో ఆ రోజు పెట్టుబడులపైన ఎవరెవరో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఎన్టీపీసీ ఇప్పుడు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు, ఇక్కడ దొరికిపోయారు. రెన్యూ పవర్ కిందికి ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేయండి సార్. రైట్, అలాగే ఆపండి. అక్కడ చూసారా, ఎన్టీపీసీ 2,35,000 కోట్ల పెట్టుబడి, 77,000 మందికి ఉపాధి. రెన్యూ పవర్ ఈనాడు దినపత్రిక రాసింది సార్, ఒప్పందం చేసుకున్నారని 97,500 కోట్ల రూపాయల పెట్టుబడి. మొన్న ఇండోసాల్కి సంబంధించి అదొక నాటకం ఆడారు కదా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. ఇండోసాల్ 76,033 కోట్ల రూపాయలు. ఇలా ఇది ఈనాడు దినపత్రిక. మళ్ళీ ఆ రోజు ఎంఓయూలు జరిగిన తర్వాత ఏ కంపెనీలు ఎంత పెట్టుబడులు పెడుతున్నాయి, ఎవరెవరు ఎంఓయూలు చేసుకున్నారనేది ఈనాడులో వచ్చింది. చూస్తే ఈ రెన్యూ పవర్ ఆల్రెడీ మనకు వచ్చేసిన జరిగిపోయినటువంటి చెల్లికి పెళ్ళి మళ్ళీ చేస్తున్నారు లోకేష్ గారు. ఒక్క ట్వీట్తో ఈరోజు అభాసు పాలయ్యారు. రైట్, ఇవన్నీ చూసిన తర్వాత ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్, బాప్ 1 నంబరీ బేటా 10 నంబరీ, క్రెడిట్ చోరీలో ఇద్దరేనా? ఇదే అంశం పైన మనం చర్చించబోతున్నాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అదే సమయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు
హెలికాప్టర్లో తిరుగుతూ వీడియో షూట్ చేశారు. మేబీ అది కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి నివాసమా లేకపోతే పెద్దిరెడ్డి గారి నివాసమా అన్నది కొంత అనుమానంగా ఉంది. దానిపైన కూడా మనం చర్చిద్దాం. ఎందుకంటే ఆయన షూట్ చేస్తుంది ఫస్ట్ ఇక్కడ చేయాలి, కరకట్టలో చేయాలి. అదే చేశారని నేను అనుకుంటున్నా. ఒకసారి దృశ్యాలను కూడా చూద్దాము. చూసిన తర్వాత అది కరకట్ట నివాసమా పెద్దిరెడ్డి గారి నివాసమా అనేది కూడా తెలుద్దాం.